యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను థంబ్నెయిల్స్ని యూట్యూబ్లో పెట్టడానికి ఎలా ఎడిట్ చేస్తానో చూద్దాం. థంబ్నెయిల్స్ని ఎడిట్ చేయడం కోసం ఇన్షాట్ యాప్ని యూజ్ చేస్తాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి అందులో మిడిల్లో ఉన్న బాక్స్ని అంటే ఫోటో అని ఉన్నదాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఒక బ్లాంక్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కింద ఉన్న కస్టమ్ని సెలెక్ట్ చేసి అందులో 16:9 బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే యూట్యూబ్ థంబ్నెయిల్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ పిఐపిని సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని అందులో సెట్ చేయాలి. నెక్స్ట్ మాస్క్ అని క్లిక్ చేస్తే అందులో షేప్ అనేది మనకు ఏది కావాలో చూపిస్తుంది. దాన్ని బట్టి మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని అందులో సెట్ చేయాలి. నెక్స్ట్ కింద కనిపిస్తున్న టెక్స్ట్ని సెలెక్ట్ చేసి అందులో ఏదైనా సెంటెన్స్ రాయాలి. కాంటెంట్కి రిలేటెడ్గా రాయాలి. నేను టేస్టీ స్నాక్ రెసిపీ అని టైప్ చేశాను. ఫాంట్ సైజ్ని, ఫాంట్ స్టైల్ని, కలర్ని అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ని క్లిక్ చేస్తే అవి ఓకే అయిపోతుంది. కీబోర్డ్ సింబల్ క్లిక్ చేస్తే ఏదైనా టైప్ చేయొచ్చు. కలర్ సింబల్ ఫాంట్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు. ఏ అనేది ఫాంట్ స్టైల్. క్రాప్ ఆప్షన్ పిక్ని క్రాప్ చేయడానికి. బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవడానికి. పిఐపి పిక్ని సెలెక్ట్ చేసుకోవడానికి. స్టిక్కర్ ఆప్షన్లో ఏదైనా స్టిక్కర్స్ యూజ్ చేసుకోవడానికి. ఎడిట్ ఆప్షన్ ఏదైనా మనం ఎడిట్ చేసుకోవడానికి. రాంగ్ అయితే ఒకవేళ అది నచ్చకపోతే మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. కీబోర్డ్లో కింద కనిపిస్తుంది వర్డ్ షేప్లో, అది లాంగ్వేజ్ చేంజెస్ కోసం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో అయితే ఫోటోని క్లిక్ చేసుకోవచ్చు, లేదా ఇందులో చూపించే ఆప్షన్స్ కలర్స్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. అన్నీ సెలెక్ట్ చేసేసుకొని ఓకే చేసుకుంటే థంబ్నెయిల్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఎక్స్పోర్ట్ నొక్కితే సేవ్ అవుతుంది. అది గ్యాలరీకి వస్తుంది. యూట్యూబ్లో థంబ్నెయిల్గా ఆ పిక్ని మనం పెట్టుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ స్నాక్ రెసిపీ గురించి ఈ థంబ్నెయిల్ని ఎడిట్ చేశాను. నేనైతే ఇలా ఇన్షాట్ యాప్లో థంబ్నెయిల్ని ఎడిట్ చేస్తాను. నేను యూట్యూబ్లో పెట్టడం కోసం థంబ్నెయిల్ని ఇన్షాట్ యాప్లో ఎలా ఎడిట్ చేశానో చూసారు కదా. అండ్ ఈ వీడియోలో నేను ఎలా సెలెక్ట్ చేసి ఎలా ఎడిట్ చేస్తున్నానో కనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Like, share and subscribe. Thank you for watching.